V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ రజిత. అయితే ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం నిజామాబాద్ జిల్లాలోని మోస్రా మండలం 6వ నంబర్ తాండాలో ఉన్నామండి. మరి ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మరి ఈ ఊరిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు అనే విషయాన్ని గురించి మనం ఊరిలోనికి వెళ్ళి అక్కడున్న గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలోని 6వ నంబర్ తాండాలో ఉన్నాం. అయితే ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటనే విషయంపై ఇక్కడ కొందరు గ్రామస్తులు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి? కిషన్. కిషన్ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను తాండా కార్వాణి మేడం. నేను వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? సమస్యలు మస్తున్నాయమ్మా, ఏం చెప్పాలని అవి ఆ బాధలు ఏం చెప్పలేము మేము. అసలు చెప్తే ఖరాబ్ అంటారు, చెప్పలేము అనుకో మంచోడు అంటారు. అంతే, రెండే సమస్యలు నేను ఇక్కడ చెప్పా. ఇక సరే, ఇక్కడ మరొక గ్రామస్తుడు ఉన్నాడు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు చరణ్ అండి. చరణ్ గారు, చెప్పండి, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు, ఏంటి? మా గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి పాలకులు మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయలేరండి. ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్న వాళ్ళకు నిధులు ఎలాంటివి రాలేవు. కానీ వాళ్ళు కొంత ఇంటి నుంచి కొంత ఖర్చు పెడుతూ మా వీధి లైట్లు కానీ కొన్ని సమస్యలు తీర్చిర్రు. మాకు ఎటువంటి దానికైనా గవర్నమెంట్ స్పందించి మాకు కొన్ని బిల్లులు శాంక్షన్ చేసి మా గ్రామానికి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి, మా గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. దానికి కొందరికి ఇల్లు, కొందరికి పింఛన్లు, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటికి కొందరు పెద్దలు కొద్దిగా అవగాహన చేసుకొని మాకు ఎటువంటి అయినా సాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఓకే, అంటే ఏంటంటే మొత్తానికి ఇక్కడ ఇంకా ప్రభుత్వం నుంచి నిధులేమి మంజూరు కాలేదు. అంటే సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వారి సొంత డబ్బులతోని ఊరిని కొంచెంగా డెవలప్మెంట్ చేస్తున్నారంట. మరి ఇంకా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు చెప్తారు? నమస్తే అండి, నా పేరు బాబు. చిన్నంబర్ తాండా దుబ్బ తాండా ఇప్పుడు కొత్తగా మా పేరు గ్రామ పంచాయతీకి రిజిస్టర్ అయింది. ఇక్కడ చెప్పుకుంటే చాలా సమస్యలు ఉన్నాయమ్మా. చెప్పుకుంటే ఏమంటారు కదా శాస్త్రంలో, చెప్తే బోలేతో మామర్ చేతి బోలేతో కుత్త ఖాయత ఐసీ హాలత్ హంలోకి. అందుకోసం ఇప్పుడు మేజర్ పంచాయతీ అయిన మోసగా మేము 14 వాటిలో మేము ఇంతకాలం గడిచాం. ఇన్ని సంవత్సరాలు మోసరా విలేజ్లో ఉన్నందుకు మాకు గత పాలకులు చిన్న పనులు, ఈ సీసీ రోడ్ కానీ ఒక మనకి ట్రాన్స్ఫార్మర్లు కానీ మరియు మోర్లు కానీ వీధి లైట్లు కానీ ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు మొన్న ఎక్కిన సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ఖర్చులు ఒక బోరు లేకుండా దాన్ని కొత్తగా వేశారు. మరి వీధి లైట్లు మోర్లు వాళ్ళకు స్నోమతం ఉన్న కాడికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. పై నుంచి నిధులు రాలేదు ఇప్పటి వరకు. తాళం డెవలప్ చేయాలంటే నిధులు కావాలి. మరియు ఇంతకాలం మనం మోసర విలేజ్లో ఉన్నందుకు మాకు ఎటువంటి లాభం లేదు, ఎటువంటి పరిష్కారం జరగలేదు. ముందు చాలా లీడర్లు కూడా వచ్చారు, వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు.
వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు అడిగినప్పుడు చేస్తామంటారు, ఏకి ఫోన్ చేస్తారు, కరెంటుకి, దీనికి దానికి అని. ఇప్పుడు చాలా చోట్ల పైప్ లైన్లు పగిలిపోయినాయి. ఆ ట్యాంకు వాటర్ ట్యాంకు ఉత్తగా ఖాళీగానే ఉంది. ఇప్పుడు ప్రజలు చాలా వరకు అయితే నీటి సమస్య మనకు వెంటాడుతున్నాం. ఇక్కడ ఒకటే బోర్ ఇక్కడ ఉంది, అది సింగిల్ ఫేస్ బోర్ తోటి అందరం వాడుకుంటున్నాం. అది ఒక రోజు కరెంటు పోయిందనుకో అన్నాడు పస్తులు ఉండాల్సిందే, అలాడు ఏది మామూలుగా చాలా ఇబ్బంది ఉందండి. చాలా అందుకోసం మా తాండాన్ని గ్రహించి గత పాలకులు కానీ ఇప్పుడు ఉన్న పాలకులు కానీ స్పందించి, ఇప్పుడు లీడర్లు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి 2 సార్లు వచ్చారు, ఇక్కడికి హామీ ఇచ్చారు. 2 సార్లు అడిగాము. ప్లస్ వచ్చేసి అలాగే ఏ గారికి మాట్లాడతారు, ఏది కరెంట్ అని అది మాట్లాడి అప్పుడు చెప్పారా మరి మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, మరి డ్రైనేజ్ వ్యవస్థ తెలుసమ్మా, వాళ్ళకు కూడా తెలుసు, జడ్పీటీసీ గారికి తెలుసు, ఎంపీటీసీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. చేస్తామని అంటారు. ఇక్కడ వచ్చినప్పుడల్లా అడిగినప్పుడల్లా చేస్తామే అంటారు. అప్పుడే మామూలుగా ఫోన్ చేశారు పై అధికారులకు. అది ఎక్కడ వస్తుందో ఎక్కడ పోతుందో మాకు తెలియదమ్మా. మాకు V3 న్యూస్ వల్ల మాకు న్యాయం జరగాలని, మా తండ వాళ్ళకి న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి. అయితే ఇక్కడ 6వ నెంబర్ తాండా గ్రామంలో మరికొంతమంది మహిళలు ఉన్నారు. మరి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడదాం. మరి ఓకే, చెప్పండి అమ్మా, మీ పేరేంటి? మా పేరు పద్మ మేడం. ఏం చేస్తుంటారమ్మా మీరు? వ్యవసాయం పని చేస్తాం, కూలి పని. చెప్పండి, ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మేడం. మాకు మళ్ళీ కరెంటు ప్రాబ్లం కూడా ఉంది. మా మోరి సరిగా లేవు గటేర్లు. మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, అవి కూడా రాలేదు. సార్ వచ్చినప్పుడు అడిగాం, పోచారం సారు ఇస్తామన్నాడు. మాకు ఇక్కడి నుంచి అక్కడ దాకా అవి టాంబులు ఉంటాయి కూడా, అవి కూడా ఇస్తామన్నారు, అవి కూడా రాలేదు. మాకు కరెంట్ ప్రాబ్లం చాలా ఉంది, మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది మేడం. మళ్ళీ ఇట్లా మోరీలు అవి, మాకు రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి, రోడ్లు లేవు, మాకు చాలా ప్రాబ్లం. అయితే ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ పేరు? వసంత. వసంత, ఏం చేస్తుంటారమ్మా మీరు? చెప్పండి అమ్మా, మీకు ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి? అంత ఇబ్బంది ఉన్నది మేడం, మాకు ఏం లేవు ఇక్కడ. అంత పోతే ఉల్లాగా పోవాలా, ఏదైనా వస్తే వేస్తారు, వెళ్ళిపోతారు. ఏమైనా ఏం ప్రాబ్లం అని వీళ్ళు అడగారు మేడం. ఇక్కడ చెప్తే ఇట్లా చెప్పిండ్రు అట్లా చెప్పినా అలా అలా మొత్తుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ గరీబుల పరిస్థితి వెళ్ళి చూడరు. ఇల్లు లేదు, ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ అంటే మీదకి వెళ్ళి పడితే కింద కారుతున్నది, అట్లా ఉన్నది. రోడ్డు మంచిగా లేవు, నీళ్ళు బాగలేవు, అట్లా ఉన్నది మేడం. అంతే. ఓకే, ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరు? రుక్మా. రుక్మా గారు, ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయమే. ఓకే, చెప్పండి అమ్మా, మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి? మాకు ఉన్నాయి ప్రాబ్లం అన్నీ. ఇగో మోరీస్ తీస్తలేరు మేడం, అవి దోమలాగు అవి అన్నీ అవి అంతా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం, ఇంటింటికి నల్ల వేసిండ్రు, మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. నల్ల వేసిండ్రు, ఇప్పుడు దాకా నల్ల వస్తలేవు. మాకు రోడ్ ప్రాబ్లం, ఇవి అంతా తయారు కాలేవు. ఏదైనా బండి ఆటో వస్తలేదు ఇంటి దాకా, అంతా ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మరొక మహిళ ఉంది, ఆమెను పలకరిద్దాం. అమ్మ, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఏం చేస్తుంటారమ్మా? మాకు ఏమో వ్యవసాయం పని చేస్తాం కానీ భూమి కూడా లేవు, ఒకటే ఇల్లు ఉంది, బాత్రూమ్ లేవు, ఏం లేవు మాకు అని. అయితే మీరు ఇప్పుడు సర్పంచ్ గారిని గెలిపించారు కదా, అంటే మీకు ఏమైనా హామీ ఇచ్చారా? మరి అందరికి డబల్ బెడ్రూమ్ అందరు ఇల్లు కట్టుండ్రు, మాకైతే ఏం రాలే. మా అత్త మాకు మా మామ చనిపోయితే సంవత్సరం అయింది, పింఛన్ కూడా రాలే. మోరి కూడా దీపి వచ్చిండ్రు, అంత వాసన వస్తుంది మేడం. అదే ప్రాబ్లం ఉంది మాకు. సరే, ఇక్కడైతే ప్రధానంగా ఏంటంటే సిసి రోడ్లు లేవు, అలాగే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఒకటే బోర్ తోని, అది కూడా సర్పంచ్ తన సొంత డబ్బులతోనే బోర్ వేయించడం జరిగింది. అదే వాటర్ ఏ రోజైతే పవర్ అయితే ఉంటుందో ఆ రోజు మాత్రమే వీళ్ళకి నీళ్ళ సదుపాయం అనేది ఉంది. కరెంటు కనుక పోతే మాత్రం వీళ్ళకి వాటర్ కూడా ఉండవు. అలాగే ఇంకోటి ఏంటంటే కొందరికి పెన్షన్స్ కూడా ఇప్పటి వరకు వస్తున్నాయి. కొందరికైతే భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ భార్యకి కూడా వాళ్ళకి పెన్షన్ కూడా రావడం లేదని చెప్తున్నారు. అలాగే వీధి దీపాలు, మా ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఇప్పుడు రోడ్లపై నుండి వీధి దీపాలు కూడా లేవని చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు మరి గ్రామస్తులు.
ఓకే, మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలోని 6వ నంబర్ తాండాలో ఉన్నాం. అయితే ఇక్కడ మనతో పాటు సర్పంచ్ గారు ఉన్నారు, మరి ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ మీ పేరు చెప్పండి. నేనుబాయ్ గారు. ఓకే, మీరు ఇప్పుడు సర్పంచ్ అయ్యారు కదా, మిమ్మల్ని సర్పంచ్ గా అవ్వాలని మీకు ఎవరు సపోర్ట్ చేశారు? తాండా వాళ్ళు. ఓకే, మీరు వాళ్ళకి ఏమని హామీలు ఇచ్చారు, ఏమైనా భరోసా ఇచ్చారా? మీరు నన్ను సర్పంచ్ చేస్తే నేను మీకు ఇది చేస్తానని ఏమైనా? ఏమి ఖుషితోని పెట్టిండ్రు. ఖుషితోనే నేను సర్పంచ్ చేశాను. ఓకే అమ్మ, సంతోషం. అయితే ఇప్పటి వరకు మీరు గ్రామంలో మరి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారా? చేసిన మోసరాల్లో చేసినాం. ఇక్కడ ఏమైనా మన 6వ నంబర్ తాండాలా ఏమైనా అంత మొత్తం చేసినాం. చేసిందా? మూడు మోటార్ వేసినాం. 3 మోటార్ వేసినాం. వాటర్ లేదు, ఏం లేదు. 3 బోర్లు వేశారు, వాటర్ రాలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా మరి వాటర్ కావాలి కదా? కావాలి. అడిగారా మరి పై స్థాయి అధికారులకు? అడిగి సొంత పైసలు పెట్టి ఇప్పుడు పెట్టించిన మా సొంత పైసలు, సొంత డబ్బులతో. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి నిధులు రాలేవా? ఏం రాలేదు. మరి అడిగారా మన ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి? మరి ఇంకా ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు కదా మరి? ఇస్తా అంటే ఇప్పుడు దాకా ఒక్క పైసలు లేదు, ఒక్క రూపాయి లేదు. ఇప్పుడు మరి ఇక గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మరి చెప్పండి మీరు. ఏం సమస్యలు? మొత్తం ఖర్చు పెట్టినాం. మస్తు ఉన్నది, ఒక్క రోడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. ఇంకా ఆడ గుడి మా సొంత పైసలు పెట్టి తాండాతో ఖుషితోని ఒక జగదంబ, ఒక సేల మంచిగా ఉండాలి. మా తాండాలు బాగా పడాలి. అంటే మరి అడగలేదా మరి? ఇప్పుడు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు అంటున్నారు. చెప్తున్నారు, ఇప్పుడు దాకా ఏం లేదు. ఓకే, మరి ఇప్పుడు ఇంతమంది గ్రామస్తులతో మాట్లాడాం, మరి వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు అడిగారా మరి? అడిగినాం. ఏమన్నారు? వస్తా అంటే ఇప్పుడు దాకా ఏం లేదు. ఎప్పుడు వస్తుందో ఏమో. ఒక మన 6వ నంబర్ తాండాలో మన ఉప సర్పంచ్ గారు ఉన్నారు, మరి ఆయన పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. మీ పేరు సార్? నా పేరు ధర్మనాయక్. ధర్మనాయక్ గారు, చెప్పండి మరి మన ఊరు గురించి. అమ్మ చేసి పెట్టాం. ఈ బోరీలు కానీ ఈ వాటర్ టాంకీలకు నీళ్ళు పోతలేవు, ఈ రోడ్లు, ఇవి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాకా మాకు చేతైన పూర్తి చేసాం. ఇప్పుడు దాకా ఇంకా అట్లనే ఉన్నాయి. తీసిన మోరీలన్నీ బంద్ అయిపోయినాయి, మళ్ళీ కూడా నిండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తీయాలి. బుగ్గలు బల్బులన్నీ పెట్టిపించినాం, అవి కూడా ఒక 3 పాయింట్లు వేసినాం, వాటర్ పడలేదు. ఒక మోటార్ తెచ్చినాం, 23,000 రూపాయల మోటార్ తీసుకొచ్చాం. అది పెట్టాము, తింటూ వస్తున్నది, అది వాడుకుంటాం. సరిపోతుందా మరి గ్రామంకు మొత్తానికి? ఏం సరిపోతలేదమ్మా, ఏం సరిపోతలేదు. మరి ఇలా ఈ విధంగానే ఉంటే ఎలా మరి? ఈ విధంగా ఉంటే ఇక చేస్తాము, చేసి పెడతాము, డబ్బులు ఇంకా రాలేదు, పంపుతాము కదా అని గవర్నమెంట్ అంటున్నాను. అందరికీ సర్టిఫికేట్స్ అడిగాము మొన్న, అంటే పంపిస్తాం బాబు, ఎవరే రాలేదు, మీకు అడికలు వస్తాయి అని అంటున్నారు. మీకు వచ్చినప్పుడు అందరితో పాటు మీకు కూడా బొడ్డం భూములు పంపిస్తాము, మోరీలు పంపిస్తాము, ఇవన్నీ చేస్తామని అన్నారు. ఇక మన 6వ నంబర్ తాండా ఉప సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? సతీష్ గారు, చెప్పండి మరి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారా లేదా? తీసుకెళ్ళాం మేడం. మన ఎంపీటీసీ జడ్పీటీసీ గారికి అడిగాం, డబుల్ బెడ్రూమ్ గురించి అడిగాం, లింక్ రోడ్ల గురించి అడిగాం. అంటే 900 మీటర్స్ లింక్ రోడ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మా అంటే గవర్నమెంట్ నుంచి ఏ ఆర్థిక సాయం అందలేదు మాకు. చాలా ప్రాబ్లం ఉంది మేడం, వాటర్ ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు మా సొంత డబ్బులతో 3 మోటార్లు వేసాం మొన్న తాగునీటి కోసం. ఒక కొత్త మోటార్ తెచ్చాం, వీధి దీపాలు వేయించాము, డ్రైనేజ్ చూపించాం మేడం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి మన పోచారాం సార్ గారు కూడా వీళ్ళం, మేము యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీ నేను మాట్లాడాం. అయితే మీ తండ నుంచి ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎవరికి ఇండ్లు లేవు, వాళ్ళ గురించి ఆధార్ కార్డ్స్, తిండి మీకు వచ్చే కోటలో ఒక 20 ఇండ్లు ఇస్తామన్నారు, తర్వాత ఒక 30 ఇండ్లు ఇస్తామన్నారు. 20 ఇండ్లు ఎవరికైతే పూర్తిగా లేవు, గుడిసెలో ఉన్న వాళ్ళకు, అంటే పోచారాం కొడుకు సురేందర్ రెడ్డి గారికి వెళ్ళి కలిసాం మేడం. అయితే ఇస్తామని చెప్పారు. ఓకే,
అయితే మొత్తానికైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అడగడం జరిగింది. అయితే ఎవరికైతే కనీసం ఇల్లు కూడా లేకుండా గుడిసెలో నివసించే వాళ్ళకి మాత్రం ఫస్ట్గా ఒక 20 ఇళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్పారు, తర్వాత ఒక 30 ఇళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్పారంట. మరి అలాగే సార్, మరి ఇప్పుడు వాటర్ అంటున్నారు, మరి మీరు గవర్నమెంట్కి అడగలేదా మాకు వాటర్ ట్యాంక్ కావాలి, మాకు ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉంది అని? ఇప్పుడు మెయిన్ అంటే మనకు ఉదయం లేచి నుంచి పడుకునే వరకు నీరు కంపల్సరీగా మనకి, మరి మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదంటారు? అంటే ఇప్పుడు మనం విలేజ్ ఒకటే కాదు మేడం, వాటర్ ప్రాబ్లం ఉంది, అంతటా ఉంది విలేజ్ ప్రాబ్లం. వాటర్ వేయించాం, బోర్ వేయించాం, ఇది ఒక్క ఊరు సమస్య కాదు. మొన్న వేయించాం, వాటర్ పడాలి. ఒత్తిడి అంటే ఇప్పుడు మేడం మన తండాల సర్పంచ్ ఉన్నారు, ఉప సర్పంచ్ అడుగుతారు, కొట్టాం వాటర్ లేవు అంటే వర్షాలు అనుకూలించడం లేదు. ఉన్న ఒక మోటార్ భగీరథ పైప్ లేచారు, పైప్ లైన్ పాడైపోయింది మేడం. మొన్న డిప్యూటీ సార్ నిన్న మాట్లాడాం డిప్యూటీకి, అయితే ఏ దృష్టికి తీసుకెళ్ళండి అన్నారు. ఇవాళ వెళ్దాం అనుకున్నాం, నేను సర్పంచ్ ఏవి గారు మన సాత్విక మేడం మన మండలి నుంచి, ఆ మేడం ఫోన్ లేపట్లేదు, టూ డేస్ రీచ్ అవ్వట్లేదు. ఏమైనా ఉన్న వాటర్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటర్ని తీసుకొని అయితే చాలా ప్రాబ్లం ఉంది, అవే వాటర్ని కష్టపడి అడ్డు చేసుకొని తాగుతున్నాం. కరెంట్ ప్రాబ్లం ఉంది మేడం. మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మనకు, అంటే మన రాజునాథ్ తాండా నుంచి మన తాండా వరకు పోల్ చేపించి ఒక 25 kV ట్రాన్స్ఫర్ ఇస్తామని చెప్పారు. అది ఒక వాగ్దానం చేశారు. ఈ లింక్ రోడ్లో కూడా వాగ్దానం చేశారు, ఖచ్చితంగా వస్తే మీ తాండాకు తీసుకుంటాం. ఇంత చిన్న గ్రామానికి కూడా మనం పంచాయతీ చేసిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 14 ఫైనాన్స్ కానీ ఏదైనా కానీ మన దృష్టికి మనకు చిన్న తాండా కూడా పనిచేసి చేసినందుకు మా తాండా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేడం. ఓకే, అయితే గత పాలకులు మీకంటే ముందుగా చేసిన వాళ్ళు సర్పంచ్గా మరి ఎలాంటి హామీస్ ఇచ్చారు, వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఏంది ఆ విషయం చెప్పండి. ఇప్పుడు మన తాండా నుంచి అయితే ఇప్పుడు మేజర్ విలేజ్ అయిన మోసరా తాండా నుంచి, మోసరా గ్రామం నుంచి డివైడ్ అయింది మేడం మా తాండా. ఇప్పుడు మినిమం ఒక 900 మెంబర్స్ ఉన్నారు మా తాండాలో, అంటే ఓటర్స్ ఒక 380 మెంబర్స్ ఉన్నారు ఓటర్స్. అంటే ఇప్పుడు దాని ప్రకారం ఇంతకుముందు మనకు పాలకులు చేసింది ఒక సీసీ రోడ్ వేశారు మేడం. చాలా కష్టంగా ఉండే, బురదలో స్కూల్ బస్ రాకుండా, ఇప్పుడు మాకు ఆర్టీసీ బస్ రాకుండా వీలుండేది. మొన్నటి వరకు వస్తుండే ఆర్టీసీ బస్, ఆ ఆర్టీసీ బస్ కూడా ఇప్పుడు రావట్లేదు తాండాకి. అంటే ఇప్పుడు గత పాలకులతో పిలిస్తే మాకు కొత్తగా మేడం. ఇప్పుడు మాకు ఏమన్నా చేయాలంటే ఇక ఆ పాలకులకు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ, ఇప్పుడు కొత్తగా మండలం అయింది మేడం, కొత్తగా గ్రామ పంచాయతీ అయింది. ఇప్పుడు మేము ఏమన్నా అడగాలంటే ఇప్పుడు కొత్తగా అయింది అని కొత్తగానే ఉన్నది. ఇప్పుడు ఏమన్నా అడగాలంటే ఇంకా వస్తున్నది 14 ఫైనాన్స్ వచ్చింది మాకు, గ్రామ పంచాయతీ డివైడ్ అయింది మేడం. 14 ఫైనాన్స్ నుంచి డబ్బులు రావాలా, ఆ డబ్బులకు కూడా లెక్కలేదు మేడం మాకు. ఇది ఏదన్నా ఇప్పుడు మా గ్రామ పంచాయతీ అనేది కొత్త సొంతంగానే తీసుకొచ్చాం, ఫర్నిచర్ కానీ ఏమైనా కానీ గ్రామ పంచాయతీ నుంచి. అయితే ఇప్పుడు మీరు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఇచ్చారు, మరి వాళ్ళకి ఎంతవరకు నెరవేరుస్తున్నారా లేదా? మరి మా ఇప్పుడు తండా ఇనామేస్ అయింది మేడం, మేము ఎన్నికలు అయితే పెట్టుకోలేం. తండా ప్రేమతోని ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. అయితే మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే సహకార నిధులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు మేలు చేయడం అని, గ్రామాభివృద్ధి చేయాలనే కోరికతోనే మేము ఇనామేస్ అయ్యి ఉప సర్పంచ్గా నేను ఎన్నికైనా, సర్పంచ్గా మా తండా నాకు వాళ్ళు ఎన్నికయ్యారు మేడం. ఇప్పుడు ప్రజల సమక్షంలో ఏదైనా ఉంటే దానికి సమృద్ధిగా నిధులు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు సకాలంలో ఉండాలని నిల్చున్నాం మేడం. ఓకే, అలాగే ఇప్పుడు మరి గ్రామంలో పెన్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎంతమందికి అందుతున్నాయి ఏంది? ఇప్పుడు గ్రామంలో పెన్షన్ చేస్తున్న మంది 28 మెంబర్స్ మేడం. ఇప్పుడు 3 మెంబర్స్ వికలాంగులు ఉన్నారు, ఇంకా ఒక 25 మెంబర్స్ ఏమో ఇంకా కొత్త పెన్షన్స్ ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే అయితే గ్రామంలో సమస్యలు చాలా వరకే ఉన్నాయి. కనీసం నీటి వసతి కూడా లేదు, అలాగే సీసీ రోడ్లు కూడా లేవు. మెయిన్లీ ఇంకా విద్యుత్ దీపాలు అయితే అస్సలకి కాన రావడం లేదు. అయితే వీళ్ళకి ప్రధానంగా నీటి సమస్య, అలాగే కరెంట్ సమస్య, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అటువంటి సమస్యలన్నిటినీ ప్రభుత్వం తొందరగా నిధులు మంజూరు చేసి వీళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఓకే సార్, చెప్పండి, మరి హరితాహారం అనే కార్యక్రమంలో మీకు ఎంతవరకు టార్గెట్ ఇచ్చారు, ఎన్ని మొక్కలు నాటారు, ఇప్పటివరకు ఎంత పూర్తయింది చెప్పండి. ఇప్పుడు మా జీపీకి, ఇప్పుడు మా కొత్త గ్రామ పంచాయతీకి 40,000 మొక్కలు నాటాలి మేడం. అందులో ఇప్పుడు 17,000 మొక్కలు నాటాం మేడం.
ఎందుకు అలా తక్కువ, ఇంకా ఎందుకు పెంచలేదు? అంటే ఇప్పుడు పొలం పనులు నడుస్తున్నాయి మేడం, ఎవరు ఇప్పుడు రాకొచ్చారు ఉపాధికి రావడం లేదు, అందుకోసం కొద్దిగా ఆగిపోయినాయి మేడం, పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో హరితహారం మొక్కలు నాటిస్తున్నారు. ఓకే, ఇంటికి ఇంత అని ఇట్లా డివైడ్ చేయలేదా? డివైడ్ చేయలేదు మేడం, ఇంటికి 6 మొక్కలు చొప్పున, అంటే ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరిగింది మేడం. తో పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ 6 చెట్లు పంపకం అయింది మేడం. అయితే మీరు చూస్తున్నారా మరి, ఇప్పుడు ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చారు, మరి వాళ్ళు మొక్కలు పెట్టారా లేదా, మరి దాని సంరక్షణ ఏంటి? ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి అయితే అడుగుతారు కదా? అవును మేడం, గవర్నమెంట్ నుంచి ఇప్పుడు పైనుంచే ఉంది ఏజెండా ఇది. అంటే సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ వాళ్ళు ఇప్పుడు మొక్కల్ని నాటియడం కానీ వారి బాధ్యత కానీ చూడడం మా బాధ్యత మేడం అది. ఇప్పుడు అదేవిధంగా గ్రామంలో ప్రతి నెల మనకి గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ సభ జరిగినప్పుడు ప్రతి వార్డు మెంబర్ కానీ టోటల్లీ మన గ్రామస్తులందరూ హాజరవుతున్నారా? మరి మన గ్రామానికి సంబంధించిన అభివృద్ధి గురించి ఏమైనా వాళ్ళతో చెప్పడం కానీ వాళ్ళు మీకు సహకరిస్తున్నారా? గ్రామాభివృద్ధి అంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ ఉంటే సరిపోదు మేడం, గ్రామంతో గ్రామ ప్రజలు కూడా ఉండాలి గ్రామాభివృద్ధి కావాలంటే. అంటే ఇప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ, ఇప్పుడు ఎఫ్ఏ వీళ్ళు ఉంటే సరిపోదు మేడం, గ్రామంతో గ్రామ ప్రజలు తోడ్పడితేనే గ్రామాభివృద్ధి అనే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు గ్రామ సభ మీటింగ్ అంటే వార్డు మెంబర్స్ వచ్చి, ఉప సర్పంచ్ వచ్చి, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు మనం ఏం చేద్దామంటే అది కాదు మేడం. గ్రామంతో కూడిన ప్రజలు, పెద్ద మనుషులు కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ, ఎఫ్ఏ కానీ వీళ్ళందరూ తోడ్పడితేనే గ్రామాభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది మేడం. గ్రామాభివృద్ధి కార్యక్రమంలో మనం మాట్లాడింది మరుగుదొడ్లు, కందకాలు తవ్వడం, ఇంకుడు గుంతలు నిర్మించడం. ఇప్పుడు నిన్న గ్రామ సభ మీటింగ్లో మనం ఇప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ సార్ అయింది, మన కేసీఆర్ సార్ గారు అయింది, ఇదే మనం వర్షం నీటిని ఒడిసిపెట్టి ఇంకుడు గుంతలు నిర్మించడం, అలాంటి కార్యక్రమాలు చేపట్టడం. గ్రామాభివృద్ధిలో ఎవరికైనా ఇప్పుడు ఇండ్లు లేవు, పింఛన్స్ లేవు, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం మేడం గ్రామ సభలో. ఓకే అండి, అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే సమస్యలతో పాటు ఇక్కడ గ్రామ సభలు జరిగినా కూడా ప్రజలు కూడా గ్రామస్తులు కూడా ఇంకా సపోర్ట్ చేయడం లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు మరి ఉప సర్పంచ్ గారు. అయితే ఏదైతే ఏమి ఉందో ఇప్పుడు ఇక్కడైతే సమస్యలు అయితే వాటర్కి సంబంధించి, విద్యుత్కి సంబంధించి, అలాగే డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే ఈ 6వ నంబర్ తాండాని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని మా V3 న్యూస్ తరపున ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఈనాటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం కోసం. కెమెరా పర్సన్ నిజామాబాద్ ప్రీతం రెడ్డితో రజిత.